6th to 10th బయాలజీ ఆల్ టాపిక్స్ డిస్కషన్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ థర్డ్ టాపిక్ అయినటువంటి బయాలజీలో 6th క్లాస్లో థర్డ్ టాపిక్ అయినటువంటి శరీర కదలికలు అనే టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అసలు కదలిక లేదా మూవింగ్ ఏ ఆర్గాన్స్ కదలికలో ఇన్వాల్వ్ అవుతాయంటే ఎముకలు మరియు కండరాలు అనేటువంటివి ఎక్కడైనా సరే ఈ మూమెంట్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆర్గానిజం యొక్క మూమెంట్స్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? బోన్స్ మరియు మజిల్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఎక్కడైతే రెండు ఎముకలు కలిసే ప్రదేశం ఉంటుందో దాన్ని ఏమంటామంటే జాయింట్స్ లేదా కీలు అనే పేరుతో పిలుస్తాం. రెండు ఎముకలు ఎక్కడైతే కలిసే ప్రదేశం ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తున్నాం? జాయింట్స్ లేదా కీలు అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ జాయింట్స్ లేదా కీలు అనే ప్రదేశం వద్ద ఎముక అనేటువంటిది వంగుతుంది. ఎముక వంగదు, ఈ రెండు ఎముకలు కలిసి ఈ జాయింట్ వద్ద వంగేదానికి ఆస్కారం ఉంది. అక్కడ మూమెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో కొన్ని కీలు రకాలు ఇచ్చాడు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బంతె గిన్నె కీలు, బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఎక్కడ కనిపిస్తుంది? ఇది భుజం దగ్గర కనిపిస్తుంది. బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది అంటే భుజం దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ ఎముక యొక్క గుండ్రని భాగం ఉంటుంది, ఇతర ఎముక ఖాళీ ప్రదేశంలో ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ఎముక, దాని యొక్క ఖాళీ ప్రదేశంలో ఇంకొక ఎముక యొక్క ఈ గుండ్రని భాగం అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఏమంటున్నాం? బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనే పేరుతోనే పిలుస్తున్నాం. బంతిగిన్నె కీలు అనే పేరుతోనే పిలుస్తాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే అన్ని దిశలకు చలనాన్ని అనుమతిస్తుంది. అన్ని దిశలకు చలనాన్ని అనుమతిస్తుంది. ఎక్కడ ఇది ఉంటుంది? భుజం దగ్గర ఉంటుంది బాల్ అండ్ సాకెట్ కీల్. దాని యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే అన్ని దిశలకు కదలికలను అనుమతిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బొంగరొప్పు కీలు, పైవోటల్ జాయింట్. ఈ బొంగరపు కీలు అనేది ఎక్కడ ఉంటుంది? తల మెడ కలిసేటువంటి ప్రదేశంలో ఉంటుంది. సో ఇది ఇటు ఇటు తిప్పేదానికి, ముందుకు వెనక తిప్పేదానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇందులో ఒక సర్క్యులర్ బోన్ అనేది ఉంటుంది, స్తూపాకార ఎముక అనేది ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఉంగరం ఆకారంలో తిరగడానికి ఉపయోగపడుతుంది. ఉంగరం ఆకారంలో తిరగడానికి ఉపయోగపడుతుంది. ఏది? ఒక స్తూపాకార ఎముక, ఒక సర్క్యులర్ బోన్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ జాయింట్ అనేటువంటిది సర్క్యులర్గా ఒక ఉంగరం షేప్లో తిరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మడతబంద కీలు. ఈ మడతబంద కీలు మోచేయి మోకాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటుంది. మడతబంద కీలు అనేటువంటిది మోచేయి మోకాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా ఒక డోర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓపెనింగ్ క్లోజింగ్ ఇలా మూవ్ అవుతూ పోతుంది. మోచేయి మోకాలు ప్రదేశంలో ఉన్నటువంటి కీలు ఏదంటే ఈ మడతబంద కీలు అనేటువంటిది మోచేయి మోకాలు ప్రదేశంలో ఉంది. ముందుకు వెనకకు కదలికలకు అనుమతిస్తుంది. ముందుకు వెనక కదలికలకు అనుమతి ఇచ్చేది ఎవరంటే ఈ యొక్క మడతబంద కీలు అనేటువంటిది ముందుకు వెనకకు కదలికలకు అనుమతిస్తుంది. ఇవి కాకుండా కదలిన కీళ్ళు అనేటువంటి ఉంటాయి. ఈ కదలిన కీళ్ళు ఎక్కడుంటాయి? తలలో, అంటే పుర్రె ప్రదేశంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింది దవడ మాత్రమే మనకు కదులుతుంది, పై భాగం అంతా కదలదు. ఈ ప్రదేశంలో ఏ కీళ్ళు అనేటువంటివి ఉంటాయంటే ఈ కదలిన కీళ్ళు అనేటువంటివి ఉంటాయి. పుర్రె ప్రదేశంలో ఈ కదలిన కీళ్ళు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ఈ బోన్స్ అన్నీ, ఈ కీళ్ళు అని చెప్పాం, బోన్స్ అని చెప్తున్నాం. ఈ బోన్స్ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయా లేదా కలిసి ఉంటాయా? దాదాపు శరీరంలో ఉన్నటువంటి అన్ని ఎముకలు కలిసి శరీరానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకృతిని ఇవ్వడానికి, ఎందుకోసం? ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఇవి ఒక చట్రంలాగా ఏర్పడతాయి. శరీరంలో ఉన్నటువంటి అన్ని ఎముకలు శరీరానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రంలాగా ఏర్పడతాయి. ఈ చట్రంని మనం ఏమంటున్నాం? అస్థిపంజరం అంటాము. ఆ వ్యవస్థను ఏమంటున్నాం? అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెలటన్ సిస్టమ్ అనేటువంటి పేరుతోన పిలుస్తున్నాం. ఇక్కడ ఏదైతే మణికట్టు ఉంటుందో ఈ మణికట్టు ఉన్నటువంటి ప్రదేశంలో కార్పుల్స్ అని పిలువబడేటువంటి ఇంపార్టెంట్ కార్పుల్స్ అని పిలువబడేటువంటి చిన్న చిన్న ఎముకలన్నీ కూడా కలిసి ఉంటాయి. మణికట్టు వద్ద కార్పుల్స్ అని పిలువబడేటువంటి చిన్న చిన్న ఎముకలు అనేటువంటివి కలిసి ఉంటాయి. కార్పుల్స్ ఎక్కడ ఉంటాయి? మణికట్టు వద్ద ఉంటాయి. నెక్స్ట్ ఎన్ని ఎముకలు ఉంటాయి? శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? మనం పుట్టినప్పుడు మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే అస్థిపంజరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 305 బోన్స్ అనేటువంటి మనం పుట్టినప్పుడు ఉంటాయి అస్థిపంజరంలో, స్కెలెటన్లో.
ఇవన్నీ ఒకదానికొకటి కలిసిపోతాయి. ఎప్పుడు మనం పెద్దయ్యే కొందికి అన్నీ కూడా ఒకదానికొకటి కలిసిపోతాయి. ఏదైతే అడల్ట్స్ ఏజ్ వయోజన దశకు వచ్చేటప్పటికి మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయంటే 206. పుట్టినప్పుడు ఎముకల సంఖ్య 305. వయోజనులమయ్యేటప్పుడు అంటే అడల్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 206 ఎముకలు అనేటువంటివి ఉంటాయి. ఛాతీ ఎముక, వెన్నెముక ఒక పంజరమును ఏర్పరుస్తాయి. ఈ ఛాతీ ఎముకలు ఏమైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ బోన్ ఇదంతా కూడా ఒక పంజరాన్ని అనేటువంటి దాన్ని ఏర్పరుస్తాయి. దీనిని ఏమంటారంటే ఉర పంజరము లేదా రిబ్ కేజ్ అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. ఛాతీ ఎముకలు, చెస్ట్ దగ్గర ఉన్నటువంటి బోన్స్, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ బోన్ అన్నీ కలిసి ఒక పంజరం వంటి నిర్మాణం, ఒక కేజ్ వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని ఏమంటున్నాం రిబ్ కేజ్ అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. ఈ రిబ్ కేజ్ వద్ద ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉంటాయి. ఈ ఛాతీకి ఇరువైపులా ఎన్ని పక్కటెముకలు ఉంటాయంటే ఈ నెంబర్ ఇంపార్టెంట్, 12 జతలు కాదు 12 పక్కటెముకలు అనేటువంటి ఉంటాయి. ఈ 12 పక్కటెముకలు ఎందుకు ఉపయోగపడతాయి? అంతరంగా ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్కి ఇవి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుండె వంటి వాటికి ఇవి ప్రొటెక్షన్ ఇస్తాయి. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ వెన్నెముక అనేటువంటిది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని ఏమని పేరుతో పిలుస్తున్నాం? వెన్నెపూసలు అంటాము. బ్యాక్ బోన్ ఉన్నటువంటి వెన్నెముక అనేటువంటిది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని ఏమంటున్నాము? వెన్నెపూసలు అంటున్నాం. ఈ వెన్నెపూసల సంఖ్య ఎన్ని ఉంటాయంటే 33 ఉంటాయి. ఎన్ని పూసల సంఖ్య ఎన్ని ఉంటాయి? 33 అనేటువంటి నెంబర్లో ఉంటాయి. నెక్స్ట్ ఏదైతే పల్విక్ బోన్, కటివలయం, ఈ కటివలయం అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. పల్విక్ బోన్ లేదా కటివలయం అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. అనేక ఎముకలతో కలిసి ఉన్నటువంటి పుర్రె, ఇందాకనే మనం చదువుకున్న కదలని కీళ్ళు ఉన్నటువంటి పుర్రె భాగము ఎందుకు ఉపయోగపడుతుంది? మెదడును రక్షించడానికి ఉపయోగపడుతుంది. మెదడును రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ స్లైడ్లో, బోర్డు మీద ఉన్నటువంటి ఈ స్లైడ్లో కొన్ని నెంబర్లు మనకు వచ్చాయి. అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 305. శరీరంలో ఉన్నటువంటి మొత్తం ఎముకల సంఖ్య 305. ఎప్పుడు? పుట్టినప్పుడు. అడల్ట్ ఏజ్కి వచ్చేటప్పటికి అవి ఎన్ని వస్తాయి? 206. అదేవిధంగా పక్కటెముకల సంఖ్య ఎంత? 12 పేర్స్ కాదు 12. అదేవిధంగా వెన్నపూసల సంఖ్య ఎంత? 33. వెన్నపూసల సంఖ్య ఎంత? 33 పేర్స్ కాదు 33. ఈ నెంబర్లు అనేటువంటివి ఈ సైడ్లో మనకు వచ్చాయి. ఇవి కొద్ది మెమరైజ్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అస్థిపంజరంలో కొన్ని అదనపు ఎముకలు అనేటువంటి ఉంటాయి. అస్థిపంజరంలో కొన్ని అదనపు ఎముకలు అనేటువంటి ఉంటాయి. ఇవి వంగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వంగే స్వభావం, ఎముక వంగదు, గట్టిగా ఉంటుందని చెప్పినాం. బట్ ఇవి వంగే స్వభావాన్ని కలిగి ఉంటాయి, గట్టిగా ఉండవు. వీటిని ఏమన్నా మృదులాస్థి లేదా స్మూత్ బోన్ అనేటువంటి పేరుతోన పిలుస్తున్నాము. ఈ మృదులాస్థి లేదా స్మూత్ బోన్ అనేటువంటిది ఎక్కడ మనకు కనిపిస్తుంది? జాయింట్స్ వద్ద కనిపిస్తుంది. ఈ పిన్న ఈ ప్రదేశంలో స్మూత్ బోన్ అనేటువంటిది కనిపిస్తుంది. దీన్నే మనం ఏమంటున్నాం? మృదులాస్థి అనే పేరుతోన పిలుస్తున్నాం. నెక్స్ట్ మన శరీరంలో కదలికలు ఎలా జరుగుతాయో చూద్దాం. మన శరీరంలో కదలికలు జరిగేటప్పుడు ముందు మనం ఒకదాన్ని అబ్జర్వ్ చేస్తాం. అది ఏంటంటే దండి చేయి. ఇది దండి చేయి అంటారు దీన్ని. ఈ దండి చేయి ఇలా అన్నప్పుడు ఏమవుతుంది? వాపుకు వస్తుంది, అంటే సంకోచం చెందుతుంది. దండి చేయి అనేటువంటిది సంకోచం చెందింది. అప్పుడు మనకేం కనిపించింది? వాపు కనిపించింది. దండి చేయి వాపుకు రీజన్ ఏంది? ఇప్పుడు కండరం యొక్క సంకోచం, కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్. మజిల్ కాంట్రాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ కండరం అనేటువంటిది సంకోచం చెందింది, కాంట్రాక్షన్ చెందింది. అప్పుడు ఇది గట్టిగా మారుతుంది, దృఢంగా మారుతుంది, ఇది ఎముకను లాగుతుంది. చూడండి, ఎప్పుడైతే కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్, కండరం అనేటువంటిది సంకోచం చెందుతుందో కండరం అనేటువంటిది పొట్టిగా మారుతుంది, గట్టిగా మారుతుంది, మందంగా మారుతుంది. ఇప్పుడు ఎముక అనేటువంటిది లాగబడుతుంది. కాంట్రాక్షన్, ఇది కాంట్రాక్షన్ అవుతుంది, ఎముక లాగబడుతుంది. ఇది కాంట్రాక్షన్ అవుతుంది, ఎముక అనేటువంటిది లాగబడుతుంది. ఇది కాంట్రాక్షన్. ఇప్పుడు ఎముక లాగబడుతుంది. ఈ టైంలో కాంట్రాక్షన్ వల్ల ఎముక అనేటువంటిది లాగబడుతుంది. కాంట్రాక్షన్ వల్ల ఎముక అనేటువంటిది లాగబడుతుంది. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కండరాలు అనేటువంటివి ఎప్పుడు కూడా జంటగా పనిచేస్తాయి.
కండరాలు అనేటువంటివి పెయిర్గా పనిచేస్తాయి. మూమెంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి కండరాలు ఎలా పనిచేస్తాయి? జంటగా పనిచేస్తాయి. ఒకటి సంకోచం చెందుతుంది. ఎప్పుడైతే ఒకటి సంకోచం చెందుతుందో అంటే కాంట్రాక్షన్ అవుతుందో ఈ టైంలో ఎముక అనేటువంటిది లాగబడుతుంది. కాంట్రాక్షన్ లాగబడింది. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుంది? సడలుతుంది. రిలాక్సేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇది కాంట్రాక్షన్ చెందింది. ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఇది రిలాక్సేషన్ స్టేజ్లో ఉంటుంది. కాంట్రాక్షన్ చెంది నేను కాల్ ఎగ్జాంపుల్గా చెప్పాలి, ఇది కనిపించదు కాబట్టి ఇది చెప్తున్నాను. ఇది రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి ఈ సడలిన కండరం మళ్ళీ అదే స్థానానికి లాగడానికి మళ్ళీ అది సంకోచిస్తుంది. ఇది కాంట్రాక్షన్. ఇది సంకోచం చెందింది. ఇది రిలాక్స్డ్ మోడ్లో ఉంది, సడలింది. ఇది సంకోచం చెందడం వల్ల ఎముకను లాగింది. కాలుని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు తిరిగి యథాస్థితికి రావాలి. యథాస్థితికి రావాలి అంటే ఇది సంకోచం చెందుతుంది, అప్పుడే మూమెంట్ జరుగుతుంది. ఇది సంకోచం చెందుతుంది, ఇది ఏమవుతుంది? రిలాక్స్డ్ స్టేజ్లోకి వెళ్తుంది. ఇంకొకటి సంకోచం చెందినప్పుడు మొదటిది ఏమవుతుంది? సడలుతుంది. ఇది సంకోచం, లాగింది. ఇది సంకోచం, రిలాక్స్డ్ స్టేజ్. ఇది ఎముకను తన ప్లేస్లో యథాస్థానంలో ఉంచింది. ఈ విధంగా సంకోచ సడలికలు శరీరంలో జరగడం వల్ల మూమెంట్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, అంటే నెట్టలేదు. ఒక కండరం అనేటువంటిది లాగగలుగుతుంది కాబట్టి, కానీ నెట్టలేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనం ఒక గైట్ ఆఫ్ ఎనిమల్స్, ఇతర జంతువుల్లో చలనాలు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, గైట్ ఆఫ్ యానిమల్స్. మళ్ళీ లాస్ట్లో చెప్తాను. గైట్ ఆఫ్ యానిమల్స్ అనేటువంటి ఒక బుక్ అరిస్టాటిల్ రాస్తారు. ఇది లాస్ట్లో వస్తుంది మనకు. ఈ గైట్ ఆఫ్ యానిమల్స్ అనే మాటను ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇతర జంతువుల్లో చలనాలు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? వానపాము, ఎర్త్వామ్ అనేది ఇచ్చాడు. ఈ ఎర్త్వామ్ యొక్క శరీరం అనేటువంటిది చిన్న చిన్న వలయాలలాగా ఉంటుంది. మొత్తం టాప్ టు బాటమ్, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు శరీరం అనేటువంటిది చిన్న చిన్న వలయాలలాగా ఉంటాయి. ఎముకలు అనేటువంటివి ఉండవు. కండరాలు అనేటువంటివి చలనానికి ఉపయోగపడతాయి. మళ్ళీ ఎముకలు ఉండవు, చలనానికి ఎవరు ఉపయోగపడతారు? కండరాలు అనేటువంటివి చలనానికి ఉపయోగపడతాయి. కదలిక టైంలో మొదటగా శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుంది. ఇదేం చేస్తుందంటే శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరిస్తుంది, చివరి భాగాన్ని ఏం చేస్తుంది? నేలకు గట్టిగా పట్టి ఉంచుతుంది, ముందు భాగాన్ని విస్తరిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది? ముందు భాగాన్ని స్థిరంగా ఉంచుతుంది. ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనక భాగాన్ని విడుదల చేయును. నెక్స్ట్ ఏం చేస్తుంది? ముందు భాగాన్ని స్థిరంగా ఉంచుతుంది, ముందు భాగాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది, స్థిరంగా ఉంచి వెనక భాగాన్ని విడుదల చేయును. ఈ విధంగా చేయడం వల్ల ఫస్ట్ ఏం చేసింది? ముందు భాగాన్ని విస్తరించింది, అంటే లూజ్ చేసింది, వెనక భాగాన్ని గట్టిగా ఉంచింది. సెకండ్ టైంలో ఏం చేసింది? ముందు భాగాన్ని స్థిరంగా ఉంచింది, వెనక భాగాన్ని వదిలేసింది. ఈ విధంగా చేయడం వల్ల ఇది శరీరాన్ని తగ్గించి వెనక భాగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒకసారి ఏమో వెనక భాగాన్ని గట్టిగా పట్టి ఉంచింది, ముందు భాగాన్ని వదిలేసింది. నెక్స్ట్ టైం ఏమో ముందు భాగాన్ని గట్టిగా పట్టి ఉంచింది, వెనక భాగాన్ని వదిలేసింది. ఇలా చేయడం వల్ల శరీరాన్ని తగ్గించి ముందుకు లాగబడుతుంది. ఇక్కడ ఇదేం చేస్తుందంటే చలనం కోసం ఒక జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది. ఇంపార్టెంట్, ఇది చలనం కోసం ఒక జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది. దీని శరీరం నుంచి చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు వస్తాయి. దేని యొక్క శరీరం నుంచి? వానపాము, ఎర్త్వామ్ యొక్క శరీరం నుంచి స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేటువంటి బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చినటువంటి ఎంట్రుకల వంటి నిర్మాణాలు కండరాలతో అనుసంధానించబడి నేలను అంటిపెట్టుకోవడానికి సహాయపడుతుంది. ఒక చోటేమో ముందుది అంటిపెట్టుకుంటుంది, ఇంకొక చోటేమో వెనక భాగాన్ని అంటిపెట్టుకుంటుంది. ఇలా అంటిపెట్టుకోవడానికి సన్నని ఎంట్రుకల వంటి నిర్మాణాలు బయటికి పొడుచుకొని వస్తాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? నేలను అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఇదేం చేస్తాయి? మట్టిని తింటాయి. మట్టిని తిని ఆ జీర్ణం కానటువంటి పదార్థాన్ని, ఆ జీర్ణం కానటువంటి మట్టిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మళ్ళీ మట్టిలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల నేల ఏమవుతుందంటే బాగా సారవంతం అవుతుంది.
అందుకే వీటిని రైతు యొక్క మిత్రులుగా భావిస్తారు. అందుకే దీన్ని ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. వానపాముల యొక్క ఎరువుని ఏమంటున్నాం? వర్మీ కంపోస్ట్ అంటాం. వానపాముల యొక్క పెంపకాన్ని ఏమంటున్నాం? వర్మీ కల్చర్ అనే పేరుతోన పిలుస్తాం. ఈ విధంగా వానపాములు అనేటువంటివి రైతులకు మిత్రులుగా ఉపయోగపడతాయి. ఇది వానపాము యొక్క చలనం. నెక్స్ట్ నత్త, స్నైల్. ఈ నత్త యొక్క వీపు భాగంలో గుండ్రని నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కర్పరం అంటారు. నత్త యొక్క వీపు భాగంలో గుండ్రని నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కర్పరం అంటారు. ఇది బాహ్య అస్థిపంజరంగా పనిచేస్తుంది, ఎక్సోస్కెలటన్గా పనిచేస్తుంది. బాహ్య అస్థిపంజరంగా పనిచేసినప్పటికీ నో ఫార్మేషన్ ఆఫ్ బోన్స్. ఇది బోన్స్తో తయారు కాదు, బట్ ఇది దేనిగా పనిచేస్తుంది? ఎక్సోస్కెలటన్గా పనిచేస్తుంది. అండ్ చలనంలో ఉపయోగం కాదు, చలనంలో యూజ్ కాదు. ఏది? ఈ కర్పరం అనేటువంటిది, షెల్ అనేటువంటిది చలనంలో యూజ్ కాదు, బోన్తో తయారు కాలేదు, బట్ ఇది దేనిగా పనిచేస్తుంది? ఎక్సోస్కెలటన్గా పనిచేస్తుంది, బాహ్యాస్థి పంజరంగా పనిచేస్తుంది. మనం నత్తను, ఈ స్నైల్ను ఒక గాజు పలకపై ఉంచినప్పుడు కింది భాగం నుంచి అబ్జర్వ్ చేస్తే పాదం అనేటువంటి ఒక మందపాటి నిర్మాణం అనేటువంటిది కర్పరం నుంచి బయటకు వస్తుంది. పైన కర్పరం ఉంటుంది, ఆ కర్పరం నుంచి పాదం అనేటువంటి ఒక మందపాటి నిర్మాణం అనేటువంటిది బయటికి పొడుచుకొని వస్తుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? చలనంకు ఉపయోగపడుతుంది. ఇది మందమైనటువంటి కండరాల చేత ఏర్పడుతుంది, బలమైనటువంటి కండరాల చేత ఈ పాదం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పాదం అనేటువంటిది నత్తలో చలనానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాక్రోచ్, బొద్దింక. ఈ బొద్దింకను మనం చూసినట్టయితే దీనికి కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఇది నడుస్తుంది, ఎగురుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఎక్కుతాయి, చెట్లను ఎక్కుతాయి, పైకి ఎక్కగలదు, ఎగరగలదు, నడవగలదు. ఇది కేవలం నడుస్తాయి అనే స్టేట్మెంట్ ఇస్తే తప్పు, కేవలం ఎగురుతాయి అనే స్టేట్మెంట్ ఇస్తే తప్పు. నడవగలదు, ఎగరగలదు, ఎక్కగలదు. ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి? 3 జతల కాళ్ళు ఉంటాయి. బొద్దింకలో 3 కాదు 3 జతల కాళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక నెంబర్ గుర్తుపెట్టుకోండి, 3 జతల కాళ్ళు ఉంటాయి బొద్దింకలో. శరీరం అనేటువంటిది ఫలకాలతో ఏర్పడినటువంటి బాహ్య అస్థిపంజరాన్ని కలిగి ఉంటుంది. ఫలకాలతో ఏర్పడినటువంటి ఎక్సోస్కెలటన్ను కలిగి ఉంటుంది. ఈ ఎక్సోస్కెలటన్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? చలనానికి ఉపయోగపడుతుంది. అదే నత్తలో అయితే ఎక్సోస్కెలటన్ అనేది చలనానికి ఉపయోగపడదు. నత్త యొక్క క్యారెక్టర్స్ ఇచ్చి ఎక్సోస్కెలటన్ చలనానికి ఉపయోగపడుతుంది, తప్పు స్టేట్మెంట్. నెక్స్ట్ బొద్దింక యొక్క క్యారెక్టర్స్ ఇచ్చేసి ఎక్సోస్కెలటన్ చలనానికి ఉపయోగపడదు, అది కూడా తప్పే, చలనానికి ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడేమో ఎక్సోస్కెలటన్ బాహ్యాస్థ పంజరం అనేటువంటి చలనానికి ఉపయోగపడుతుంది, ఇక్కడేమో బాహ్యాస్థ పంజరం అనేటువంటిది చలనానికి ఉపయోగపడదు. తల వెనక 2 జతల రెక్కలు ఉంటాయి. తల వెనక ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 జతలు. ఈ టాపిక్లో నెంబర్ బాగా వచ్చాయి, చాలా నెంబర్లు వచ్చినాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 జతల రెక్కలు ఉంటాయి. ఈ రెక్కలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కండరాలు ఉంటాయి. రెక్కలలో ప్రత్యేకమైనటువంటి కండరాలు ఉంటాయి. ఏ కండరాలు అయితే కాళ్ళ వద్ద ఉంటాయో ఇవి నడవడానికి ఉపయోగపడతాయి. చెప్పేయచ్చు, ఏ కండరాలు అయితే రెక్కల వద్ద ఉంటాయో ఇవి ఎగరడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా చలనం అనేటువంటిది బొద్దింకలోనూ మరియు నత్తలోనూ కనిపిస్తుంది. నెక్స్ట్ చేపలు పడవ ఆకారంలో ఉంటాయి. అసలు ఏంది పడవ ఆకారం అంటే? తల భాగము, తోక భాగము మధ్యలో ఉన్నటువంటి భాగం కంటే చిన్నగా ఉంటే దాన్ని ఏమంటారంటే పడవ ఆకారం అంటారు. తల భాగం కావచ్చు, తోక భాగం కావచ్చు, ఇది మధ్యలో ఉన్నటువంటి భాగం కన్నా కూడా చిన్నగా ఉంటే దీన్ని ఏమంటారంటే పడవ ఆకారము అంటారు. ఈ పడవ ఆకారం అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? చేపను నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది. చేపను నీటిలో సులభంగా కదిలేలా చేస్తారు. చేప అస్థిపంజరం అనేటువంటిది బలమైనటువంటి కండరాల చేత కప్పబడి ఉంటుంది. దీని యొక్క స్కెలటల్ సిస్టమ్ అనేటువంటిది బలమైనటువంటి కండరాల చేత కప్పబడి ఉంటుంది. ఈ కండరాలు అనేటువంటివి ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపు, వెనక భాగాన్ని ఇంకొక వైపు, ఆపోజిట్. శరీరం ముందు భాగమేమో ఇలా ఉంటే వెనక భాగమేమో ఇలా. ఈ కండరాలు అనేటువంటి ఏ కండరాలు అయితే అస్థిపంజరంపై చేత కప్పబడి ఉంటాయో ఈ కండరాలు అనేటువంటివి శరీరం ముందు భాగాన్ని ఒకవైపు, వెనక భాగాన్ని ఇంకోవైపు వంగేలా చేస్తుంది.
ఈ విధంగా ఇంకొకసారి ఆపోజిట్, ఇది ఇలా వంగితే ఇది ఇలా వంగుతుంది. ఈ విధమైనటువంటి కదలికల వలన చేపలో కదలికలు అనేటువంటివి వస్తాయి. ఒకవైపు ఇలా వంగింది, ఇది ఈ సైడ్కి వంగింది, ఒకవైపు ఇది ఇలా వంగింది, ఇంకోటి ఈ వైపు వంగింది. ఈ విధంగా కదలడం వల్ల చేపకు కదలికలు అనేటువంటివి కనిపిస్తాయి. ఇక్కడ ఎవరు ఉపయోగపడుతున్నారు? కండరాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇక్కడ వాజాలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వాచాలు అనేటువంటి నిర్మాణాలు ఎందుకు ఉపయోగపడతాయి? ఈదేటప్పుడు శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి, అంతే తప్ప ఈదడానికి ఉపయోగపడవు. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. వాజాలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వాజాలు అనేటువంటి నిర్మాణాలు ఎందుకు ఉపయోగపడతాయి? ఈదేటప్పుడు శరీరాన్ని సమతా స్థితిలో ఉంచడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈదడానికి ఉపయోగపడవు. నెక్స్ట్ పాములు పొడవైన ఎన్నెముక కలిగి ఉంటాయి. బ్యాక్ బోన్ అనేటువంటి చాలా పొడవుగా ఉంటుంది. ఈ పలచని కండరాలను కలిగి ఉంటాయి. పలచని కండరాలు దూరం దూరంగా ఉన్నప్పటికీ అన్ని కండరాలు కలిసి ఉంటాయి. పలచని కండరాలు దూరం దూరంగా ఉన్నప్పటికీ అన్ని కండరాలు కలిసి ఉంటాయి. ఇప్పుడు పాము అనేటువంటివి, ఈ పాములో వంపులు కలిగినటువంటి శరీరం ఉంటుంది. పాము అనేటువంటిది అనేక వంపులు కలిగి ఉంటుంది. ప్రతి వంపు వద్ద ఈ శరీరాన్ని నేలకు గట్టిగా పట్టి ఉంచుతుంది. ప్రతి వంపు నేలను గట్టిగా నొక్కడం వలన మిగిలిన శరీరం అంతా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తూ ఉంటుంది. శరీరం ఎంతవరకు అయితే వంపులు తిరిగి ఉంటుందో ప్రతి వంపు వద్ద ఇది నేలను గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఇది ముందుగానేటువంటిది కదులుతుంది. ఈ విధంగా పాములో చలనాలు అనేటువంటివి కనిపిస్తాయి. ఇన్ని ఎనిమల్స్, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎనిమల్స్ అన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. నెక్స్ట్ ఈ టాపిక్లో కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అందులో ఫస్ట్, గ్రీక్ తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ ఒక బుక్ రాశాడు, గైట్ ఆఫ్ అనిమల్స్ అనేటువంటి బుక్. గైట్ ఆఫ్ అనిమల్స్ అనే బుక్ యొక్క మీనింగ్, తెలుగులో మీనింగ్ ఏంటంటే జంతువుల యొక్క చలనాలు. జంతువుల యొక్క చలనాలు. ఇప్పుడు అంటాడు జంతువుల యొక్క చలనాలు అనే బుక్ ఎవరు రాశారు? పుస్తకంలో ఏమైనా గైట్ ఆఫ్ అనిమల్స్ ఉంది, తప్పు పెట్టేదానికి ఆస్కారం ఉండకూడదు. గైట్ ఆఫ్ అనిమల్స్, జంతువుల యొక్క చలనాలు, ఆ బుక్ రాసింది ఎవరు? అరిస్టాటిల్. ఆ బుక్లో ఆయన తనకు తానే ప్రశ్నలు అడుక్కున్నాడు, తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు. ఏ ప్రశ్నలు వేసుకున్నాడు? వేరు జంతువులకు వేరు శరీర భాగాలు ఎందుకుంటాయి? వేరు జంతువులకు వేరు శరీర భాగాలు అనేటువంటివి ఎందుకుంటాయి? ఈ వేరు శరీర భాగాలు అనేటువంటివి కదలికలకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఆ శరీర భాగాల మధ్య ఉన్నటువంటి పోలికలు ఏమిటి? ఆ శరీర భాగాల మధ్య ఉన్నటువంటి భేదాలు ఏమిటి? మనుషులకు 2 కాళ్ళు, ఆవులు గేదెలకు 4 కాళ్ళు ఎందుకు ఉంటాయి? ఈ విధమైనటువంటి చాలా ప్రశ్నలు తనకు తానే వేసుకున్నాడు. ఎవరు? అరిస్టాటిల్. ఏ బుక్లో? గైట్ ఆఫ్ అనిమల్స్ అనేటువంటి బుక్లో. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. గైట్ ఆఫ్ అనిమల్స్, అరిస్టాటిల్, ఇవన్నీ దాదాపు చేయగలుగుతాం. ఇక్కడే ఒక బాక్స్లో లాస్ట్లో ఏమి ఇచ్చాడంటే యోగా గురించి ఇచ్చాడు. ఎప్పుడు మనం యోగా డేని జరుపుకుంటాం? జూన్ 21. ఐక్యరాజ్య సమితి భారతదేశం యొక్క ప్రతిపాదన మేరకు యోగా డేని జూన్ 21గా నిర్ధారించింది. చాలా దేశాలు ఈ జూన్ 21ను యోగా డేగా జరుపుకుంటాయి. యోగా డేని ఈ జూన్ 21 ఎందుకు జరుపుకోవాలా అంటే ఆ రోజు డే టైం అనేటువంటిది ఎక్కువగాను, నైట్ టైం అనేటువంటిది చాలా తక్కువగానే ఉంటుంది. లాంగ్ డే టైం అనేటువంటిది ఉంటుంది. అందుకే ఆ రోజు మనం యోగా డేని జరుపుకుంటాం. యోగా వలన ఉపయోగాలు కొన్ని ఇచ్చాడు. హెల్త్కి ఉపయోగపడుతుంది, మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది, మనిషి యొక్క శరీరాన్ని నిటారుగా ఉండేలా చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ చాలా ఇంపార్టెంట్. ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి నివారణలో యూజ్ అవుతుంది. ఏ వ్యాధి నివారణలో? ఆస్టియోపోరోసిస్, ఎముకల యొక్క బలానికి. ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి నివారణలో యోగా అనేటువంటిది ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులకి, ఎక్కువగా పెద్దవారికి వచ్చేటువంటి కీళ్ళ నొప్పుల యొక్క నివారణలో యోగా అనేటువంటిది ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యం కొరకు యోగా అనేటువంటిది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా 6 months. జూన్ 21. నెక్స్ట్ అది లాంగ్ డే. లాంగ్ నైట్, డే తక్కువగా ఉన్నటువంటిది ఎప్పుడు? డిసెంబర్ 21. రీసెంట్గా డిసెంబర్ 21ను దేనిగా నిర్ణయించారంటే మెడిటేషన్ డే, ధ్యాన దినోత్సవం, మెడిటేషన్ డేగా డిసెంబర్ 21ను నిర్ణయించారు. జూన్ 21 యోగా డే. ఇది మన బుక్లో ఏం లేదు, బట్ ఎక్స్ట్రా కొరకు చూసుకోండి.
ఇది కొద్దిగా పెద్ద టాపిక్. 6th క్లాస్లో బయాలజీ టాపిక్స్లో ఇది కొద్దిగా పెద్ద టాపిక్స్. కొద్దిగా మళ్ళీ ఒకసారి చదివినట్లయితే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎక్కడెక్కడ మనం స్కిప్ చేయకుండా మొత్తం తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అనండి ఆల్.